తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు సాహిత్య మహాసభ, తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు సాహిత్య మహాసభ లిటరరీ కాంగ్రెస్, తెలుగు సాహిత్య మహాసభ, తెలుగు సాహిత్య మహాసభలు, తెలుగు లిటరరీ కాంగ్రెస్, లిటరరీ కాంగ్రెస్, తెలుగు లిటరరీ కాంగ్రెస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంది. అనేక శ్రేణుల్ని కలుపుకుంటూ రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని, గాయనీమణుల్ని, గాయకుల్ని అందరినీ కలుపుకుంటూ నిరంతర స్రవంతిలాగా కొనసాగుతుంది. సాహిత్యం పైన ఇలాంటి చర్చ చేయడం అనేటువంటిది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులను పిలిచి చేయడం అనేటువంటిది బహుశా ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిసారి చేస్తున్నటువంటిది అనుకుంటారు. ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో వివిధ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులంతా కూడా అందులో భాగస్వాములై సాహిత్యాన్ని మీరందరూ కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. కథ, నవల, కవిత్వం, విమర్శ, సాహితీ ప్రక్రియలు వీటన్నింటి పట్ల ఒక సమగ్ర అవగాహనని, ఒక సమ్యక్ దృక్పథాన్ని కలిగించే విధంగా ఈ మేధోమథనం జరుగుతుంది. తెలుగు ఉపన్యాసకులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై ఒక హిస్టరీ కాంగ్రెస్ లాగా తెలుగు సాహిత్య మహాసభ జరుగుతున్నది కాబట్టి దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు సాహిత్యం యొక్క పోకడలను వినూత్నంగా నిర్దేశించుకోవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి తెలుగు సాహిత్య మహాసభలు 2024 యొక్క అవసరం చాలా ఉంది. ప్రొఫెసర్ సి కాశీం గారు చాలా చొరవ చూపి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి కవులు, కళాకారులందరినీ ఈ సాహిత్య సభకి ఆహ్వానిస్తూ ఉన్నందుకు భవిష్యత్తులో తెలుగు సాహిత్యం యొక్క మార్గం మరింత పటిష్టంగా నిర్మించుకోవడానికి సహకరిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఒక కవిగా ఆనందిస్తూ ఉన్నాను. కవిత్వం, కథ, విమర్శ, నవల, జానపద మొదలైన ప్రక్రియలను వివరించడానికి దండ పండితులైన మహామహులు ప్రసంగించనున్నారు. ప్రతిష్టాత్మక లిటరరీ కాంగ్రెస్ కార్యక్రమం తెలుగు సాహిత్యంలో ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని మొదలుపెట్టింది అనవచ్చు. కవిత్వం మీద, కథ మీద, నవల మీద, జానపద సాహిత్యం మీద, విమర్శ మీద పలు చర్చలు, సెమినార్లు జరుగుతాయి 3 రోజులు. ఆ తర్వాత కవితా పొద్దు, కవితా వసంతం పేరు మీద ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగ వేదిక మీద కవి సమ్మేళనము, పాటల సమ్మేళనము కలగలిసి ఉంటాయి. 250 మంది కెపాసిటీ ఉన్న రూమ్ నెంబర్ 133లో ఎంపిక చేసుకున్న ప్రతినిధులు మాత్రమే వస్తారు. వాళ్ళకు మాత్రమే భోజన ఏర్పాట్లు వగైరా మనం ఏర్పాటు చేస్తాం. కానీ సాయంత్రం జరిగే సభకి ఎంతమంది అయినా రావచ్చు. 2 రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా ఎంతమంది అయినా రావచ్చు, వేలాది మంది రావచ్చు. మనం ఒక 4 గంటల సమయాన్ని చాలా హాయిగా ఆర్ట్స్ కాలేజీ ముందు ఈ చల్లటి వాతావరణంలో నిర్వహించుకుందాం. ఇప్పటి వరకు తెలుగు డిపార్ట్మెంట్కు చేసే కార్యక్రమాలకి వచ్చి దిగ్విజయం చేసినటువంటి విద్యార్థి మిత్రులు, సాహిత్యాభిమానులు అందరికీ నేను విన్నపం చేసేది ఏంటంటే మీరందరూ ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగే కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.